Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హాయ్ హీరో గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్ సార్. సార్ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట్లాడుతున్నప్పుడు కానీ క్యూఎండ్లో సినిమా స్పాయిలర్స్ అన్నీ చెప్పేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే నార్మల్గా ఇప్పుడు సినిమా స్పాయిలర్ చెప్పేస్తే ఏంటంటే కథ హ్యాపీ ఎండింగ్ ఇచ్చేస్తారు, చచ్చిపోతారు అన్నప్పుడు ఆడియన్స్ ఏం ఆలోచించి మీ సినిమాకి రావాలంటే? సార్ మీకు నేను చెప్పిన దాంట్లో జస్ట్ ఓన్లీ 5.5% చెప్పాను. 99.5% ఇంకా ఉంది. ఓకే. మీకు నేను ఏం చెప్పానంటే హీరో చనిపోతాడు, హీరోయిన్ చనిపోతుంది అని అన్నా. హీరో హీరోయిన్ చనిపోతే సినిమా ఏమవుతుంది సార్? సాడ్ ఎండింగ్ అవుతుంది. కానీ ఈ సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఇస్తున్నాం. వీళ్ళిద్దరు చనిపోతే హ్యాపీ ఎండింగ్ ఎలా ఇస్తావు? వీళ్ళిద్దరూ చనిపోతే హ్యాపీ ఎండింగ్ ఎలా ఇస్తావు? ఒక డౌట్ అయితే వస్తుంది కదా. హ్యాపీ ఎండింగ్ 100% ఇచ్చావు. వాళ్ళ నాన్న అక్కడ అడుక్కొని తింటుంటే, అదే భిక్షాటన చేస్తుంటే ఎలా హ్యాపీ ఎండ్ ఇచ్చావు? సినిమా చూడాలి. బట్ సినిమా స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు కానీ మీకు సుకుమార్ గారికి ఏమైనా ఫ్యామిలీ రిలేషన్స్ అలాగా సార్? సార్ ఆయన అభిమాని నేను సార్. ఆయన నేమ్నే నేను పెట్టుకున్నాను. వీక్షిత్ నా పేరు. సుకుమార్ గారి పేరుని తీసి వేసుకున్నాను. సార్ కూడా కథ చెప్పాను, ఇలా ఉంది, బాగుందమ్మా, మంచిగా ఉంది, చెయ్యి. ఆయన ఏమైనా కరెక్ట్ చేయడం కానీ కొన్ని ఏమైనా అట్లా అంత బిజీగా ఉంటారు కదా సార్ అలానంతా ఏం చేయలేదు. కానీ కథ బాగుంది, మంచిగా ఉంది, చాలా జాగ్రత్తగా మంచి వాళ్ళని పెట్టుకొని నీట్గా చేసుకొని, కొంత లేట్ అయినా పర్లేదు, చాలా జాగ్రత్తగా నువ్వు ఏదైతే నమ్మావో అదే 100% తీయనని చెప్పేసాను. చాలా వరకు అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయట్లేదు. కానీ ఏంటంటే మీరు అంటున్నారు 2019లో స్టార్ట్ చేసాం, అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఒక పర్సన్ తగిలేరు, ఇలాగా ఆయన చెప్పిన దాని మీద సినిమా కంటెంట్ కొంచెం మొత్తం ఒరిజినల్ స్టోరీ చేశారని చెప్తున్నారు. బట్ ఏంటంటే చాలా వరకు కథ ఎంత బాగుందో సార్, ఎగ్జిక్యూషన్ వైజ్ ఫెయిల్ అవుతున్నారు చాలామంది. అంటే ఇప్పుడు 1 డే సినిమా ఆడాలన్నా థియేటర్స్లో ఒక 40% కూడా ఫుల్ అవని సిచ్యువేషన్స్ ఉంది. ఓటీటీకి కూడా తొందరగా వచ్చేస్తున్నాయి. ప్రజెంట్ ఈ టైంలో మీరు థియేటర్ రిలీజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? అంటే వంశీ నందిపాటి గారు కూడా మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారని కూడా చెప్పారు. ఎన్ని థియేటర్స్ వరకు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు? ఉంటుంది సార్, ఒక 188 థియేటర్స్ దాకా ఉంది సార్. 188 థియేటర్స్ దాకా ఉంది. వంశీ గారు ఫుల్ సపోర్ట్, లైక్ ఏ బ్రదర్గా మనకు బాగా. సో దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన మంచిగా. సో ఇంకొకటి మీరు ఇందాక అడిగారు, ఏమడిగారంటే సినిమా మీరు కథ చెప్పారు, అది ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు విజువల్ పరంగా అని చెప్పేసి. ఈ 4 సంవత్సరాలు చేసింది నేను అదే సార్. ఏదైనా తేడా పడింది తీసేయి, మళ్ళీ రీషూట్ చేయి. ఎందుకంటే ఇది నేను ఒక కథలాగా చూడలేదు. నేను ఇది యథార్థ సంఘటన కాబట్టి, అవతలలో ఒకరి లైఫ్తో నేను సినిమా చేశాను కాబట్టి, చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను 4 ఏళ్ళ సినిమా చేశాను. బట్ 4 ఏళ్ళు కష్టపడి సినిమా చేశారంటున్నారు. స్పాయిలర్స్ చాలా వరకు మీరు చెప్పేస్తున్నారు. అంటే మీరు అనుకున్నారా చెప్పిన తర్వాత అదే నేను చెప్పేస్తున్నానే అని? 1000 స్పాయిలర్స్ ఉంటే మీకు చెప్పింది 2 స్పాయిలర్స్. ఇంకా 998 స్పాయిలర్స్ ఉన్నాయి సార్ అందులో. అది ఇప్పుడు దాకా చూసిన సినిమాలో అయితే కొత్తగా ఉంటుంది దూరదర్శన్ అనేది. దూరదర్శన్ ఫాదర్ ఎమోషను, సన్ ఎమోషన్ ఉంది ఇందులో. మధ్యలో దూరదర్శిని ఎలా వచ్చింది, దూరదర్శిని ఎలా కలిపింది అనేది ఉంటుంది సార్. ఓకే. ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్ కంటే ఏం చెప్తారు సార్? ఇది సినిమా చూస్తే మన ఊర్లో, మన ఇంట్లో జరిగిన కథలాగానే ఉంటుంది సార్. ప్రతి ఒక్క లైఫ్లో ఒకరికి ఉన్నట్లే జరిగిన కథలాగే ఉంటుంది. దీనివల్ల కనీసం ఒకరిద్దరు మారతారనే ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.